నా తోడ పుట్టినవాడు కుశధ్వజుడని నాకు తమ్ముడున్నాడు. ఇంత ఆనంద క్షణాన్ని పంచుకోవడానికి మొట్టమొదటి అర్హుడు వాడే. తోడ పుట్టిన వాళ్ళంటే అంత ప్రేమ ఉంటుంది అని చెప్పింది రామాయణం. అన్నదమ్ములు అంటే శ్రీరామాయణం చదివిన వాళ్ళు అలా బ్రతకాలి. శ్రీరామాయణం చదివి కూడా అన్నతమ్ములు అలా కలిసి ఉండలేకపోతే ఏదో పూర్వజన్మ పాపం పట్టి పీడించింది దురదృష్టం అనుకోవలసి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత అంటే అది ఎంత గొప్పదో. ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు పక్కకెళ్ళి అన్నయ్య అన్నయ్య అని తమ్ముడు మాట్లాడుతుంటే, ఒరే అలా కాదురా, నువ్వు ఇది చెయ్యి, కాస్త నువ్వు వెళ్ళి అది సంపాదించు అని తమ్ముడిని పంపిస్తుంటే, అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కనురాపు కలుగుతుంది. అబ్బా ఏమన్నదమ్ములండి అని. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే అంతకన్నా దరిద్రమైన విషయం లోకంలో వేరొకటి లేనే లేదు. అలా ఎక్కడైనా ఎవరికైనా ఉంటే